అశోక్ రెడ్డి గారు, కరీం మన్సూర్ గారు, శ్రీరామ్ గారు, ఇక్కడికి చేసిన కౌన్సిలర్ గోపాల్ అందరికీ రంజాన్ మాసంలో 5 సార్లు నమాజ్ చేసుకొని చక్కగా వాళ్ళు ఉపవాసం ఉంది నెల రోజుల నుంచి దీక్షను గ్రహిస్తుంటారు. మరి మాకైతే ఈ రంజాన్ మాసంలో ఒక పండుగగా మేము వాళ్ళతో పాటు జరుపుకుంటున్నాము. ఎంతో చక్కగా ఈ రంజాన్ మాసంలో మేము చాలామందికి ఈ వీళ్ళతో పాటు ఇట్లా పంపిణీ అవన్నీ చేస్తున్నాం. రంజాన్లో ఎప్పుడు ఇఫ్తార్ నుంచి ఇచ్చేవాడిని ఈ మధ్యన గ్యాప్ రావడం జరిగింది. తప్పకుండా నెక్స్ట్ ఇయర్ నుండి తప్పకుండా ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాం. మరి ఈరోజు మీ అందరితో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియపరుస్తున్నాం. మరి రంజాన్ ముబారక్ తెలియపరుస్తూ ఎవరైతే ఉపవాసం ఉంటారో అందరికీ ఒకరోజు ఎందుకు ఇవ్వాలని చెప్పి ఉన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ చేసిన పెద్దలందరికీ పేరు పేరున తెలియజేసి ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ పురపాలక సంఘం తరఫున మరి ప్రతిసారి ఏదైతే ఇల్లుల దగ్గర కానీ మరి మసీదుల దగ్గర కానీ మరి క్లీనింగ్ కానీ మరి చిన్న లైనింగ్ కానీ మరి అక్కడ టెంట్లు కానీ మరి అక్కడ పూర్తి ఏర్పాటు ప్రతిసారి ఎట్లా ఏ విధంగా అయితే చేసుకుంటున్నామో ఈసారి మా మున్సిపల్ చైర్మన్ మరి కౌన్సిలర్ సోషల్ మెంబర్స్ తరఫున అందరి తరఫున కూడా మరి ఈసారి అన్ని ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లు చేసినాం. మరి ఆ టెండర్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మరి వారి ఏర్పాటు కూడా పూర్తి చేస్తారని చెప్పి మా మున్సిపల్ తరఫున ఏర్పాట్లను రంజాన్ మాసంలో పవిత్రమైనటువంటి ఉపవాస దీక్షలు చేపట్టినటువంటి సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగపంచుకున్నటువంటి మా మిత్రులు అశోక్ రెడ్డి గారు, మా అబ్బాయి గారు, పెద్దలు మద్దం సాబ్ గారు, కరీం మన్సూర్ గారు, అదేవిధంగా రియాజ్ గారు, మా స్నేహితులైనటువంటి కరీం పటేల్ గారు, నసీర్ గారు, సమీ గారు, బొబిన్ గారు, అదేవిధంగా సమీ వాసింగ్ గారు, జండు గారు, అదేవిధంగా కుతూస్ గారు, మా ఈబు గారు, మా మసూద్ గారు, ఇక్కడ గోపాల్ గారు, మా పెద్దలు నారాయణరెడ్డి గారు, మరి ఇక్కడ పాల్గొన్న విద్యా సమితి గారు, మరి అదేవిధంగా కోడు రంగన్ గారు, మా పెద్దలు బాలరెడ్డి గారు, విజయ్ రెడ్డి గారు, మరి హృదయపూర్వకంగా మరోసారి రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేపడుతున్నటువంటి మీ అందరికీ రంజాన్ ముబారక్ తెలియజేస్తూ మరి రంజాన్ మాసంలో పవిత్ర హృదయంతో ఏదైనా మనసులో అనుకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ మరి ఆ ప్రార్థన ఆలకిస్తారనేది మరి ఒక నానుడి, అది సత్యం. మరి రాష్ట్రం బాగుండాలి, దేశం బాగుండాలి, ఎక్కడ కూడా ఎటువంటి ఘర్షణలు జరగకూడదు, మత సామరస్యానికి నిలువుతూ నిరసనగా ఈ రాష్ట్రం కొనసాగుతున్నటువంటి మరి ఈ తరుణంలో మరి కేసీఆర్ గారు కూడా గంగా జమున ఉంది ఆ సంస్కృతి, ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు రావద్దని నాలుగుతో పనిచేసినటువంటి వారు. మరి మీరందరూ కూడా నిండు మనసుతో నన్ను ఆశీర్వదించి
మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో నన్ను గెలిపించిన దాంట్లో మరి పూర్తిగా మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరోసారి మీ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ అనేది మరి పవిత్ర మాసం పవిత్రంగా జరుపుకునేటటువంటి పండుగ అందరూ సుఖశాంతులతో ఉండాలని మరొక పూర్తిగా కోరుకుంటూ अरे पकड़ लो, आ जाओ।